అయినవు నీ భక్తి మెచ్చిన శక్తి నాయనా జబలగిరి గురుదేవా నీ శక్తి భక్తి మెచ్చిన వంట ఏమిస్తావు నాయన అన్నట నా కొడుకారు రామయ్య ఏది కోరుకుంటే వదిస్తున్నాడట నాయనా బాలముని రాజు నాకు ఎండి అవసరం లేదు బంగారం అవసరం లేదు మననాడు వాడి దాని విద్య అల్ప విద్య ఉండదు 7 ముగ్గురు తమ్ముల సటరాలు చేసినాము ఆ తమ్ములు లేపు నాయన తమ్ముల లేప వల్లప్పుడు తమ్ములు లేపు పడుతున్నాడా ముగ్గురు తమ్ములు లేపినట్టు చెప్పదగిన కూడా దేవుడు నాయనా నా తొక్కడ చూడబోతేనే ఎన్నో బాధలు వాడు 24 ఏళ్ళ కొడుకులో చేసింది నా కన్నుదల లేపు నాయన పడినదట ఇవాళ నేటికైనా నీకు ఇక్కడ చూడబోతేనైనా ఇవాళ నాడు కాంచాల వరి కింద ఒక తపత పట్టినప్పుడు భూలక్ష్మి వచ్చింది నాలుగేళ్ళ గుంజు 4 మంత్రాలు నేర్పింది ఈ ఆడిదాని ఈ జల్ప విద్య ఉన్నది ఎంతసేపు నీకు 4 మీద ఉన్నంతసేపు ఏదైతే అదైతున్నది ఆడిదాని విద్య వెనుక కల్లా మలబవురా కొడుకు చెప్పిన ప్రకారం విన్నాడట ఆ దేవత ఎల్లమ్మ 24 ఏళ్ళు గడిచినాయట 24 ఏళ్ళు గడిచినాక మేకల వారి ఇంటి లోపల 24 ఏళ్ల తర్వాత నాగవెల్లి చేయకపోతే ఆ దేవాన దేవతను నాగవెల్లి చేయకపోతే ముందు జనం లోపల నాగవెల్లి ఉంటదట ఆ రేణుక ఎల్లమ్మ ఒడిగంగ వడివాళ్ళ మీద చక్కడి కొడుకు సొల్లపు రైకలతో ఓడి అమ్మలారా అందరు వచ్చి అమ్మతోటి బొట్టు పెట్టించుకొని ఒడిగంగ వడివాళ్ళు పోసి ఓరాలు వాళ్ళు పోయారో అమ్మ వాళ్ళు పోయారో వచ్చిన సూత్రాలు లోపల